హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన దగ్గర ఉంది OnePlus Bud 3 Pro 49 dB యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ వస్తున్న పవర్ఫుల్ ఇయర్ బడ్స్. ఇది బడ్జెట్ సెగ్మెంట్లో ఎలా ఉంది, ఇది రియల్లీ వర్తా కాదా, సౌండ్ అండ్ బ్యాటరీ బ్యాకప్ ఎలా ఉంది, సో ANC పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, కంప్లీట్ రివ్యూలో తెలుసుకుందాం. సో మనకి బాక్స్ పైన అయితే ఇలా ఇచ్చారండి, OnePlus Bud Pro 3 అని చెప్పేసి. సో మా డాటర్ అయితే ఓపెన్ చేస్తుందండి, తనకి నేను హెల్ప్ చేయమని చెప్పాను. తనైతే ఓపెన్ చేస్తుంది, కంప్లీట్గా అయితే తను ఓపెన్ చేస్తుంది బాక్స్ అయితే. సో మన బాక్స్ ఓపెన్ అయితే అవుతుందండి. సో మనకి పేపర్ వర్క్ కొంత అయితే ఇచ్చాడు, దీంట్లో పేపర్ ఇచ్చాడు. దాని తర్వాత మనకి ఎమోజీ బొమ్మ అయితే దీంట్లో ఇచ్చాడు. సో మనకి Type-C కేబుల్ జాయింట్ మాత్రం ఇచ్చాడు. మనకి ఇలా కొంచెం వస్తుంది. సో మనకు చూసుకున్నారు కదా, ప్రోడక్ట్లు అయితే మన బాక్స్లో అయితే కంప్లీట్ బాక్స్లో అయితే మనకైతే ఇలా ఇచ్చేసారు. బాక్స్ అయితే ఓపెన్ చేసామండి. మనకి బాక్స్లో ఇచ్చిన ప్రోడక్ట్స్ అయితే చూద్దాము. సో మనకి బాక్స్లో ఫస్ట్ మనకి పేపర్ వర్క్ అయితే కొంత ఇచ్చాడండి, దాంట్లో డీటెయిల్స్ ప్రిస్క్రిప్షన్స్ అన్నీ ఉంటాయి. నెక్స్ట్ మనకి ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ మాత్రం ఇచ్చారు. సో దాని తర్వాత Type-C కేబుల్ మాత్రం ఇచ్చారు. సో బాక్స్ అయితే మనకి మొత్తానికి బర్డ్స్ అయితే ఇలా ఉంది. 2 డిఫరెంట్ కలర్స్ తోటి ఉంది, మొత్తం మ్యాట్ ఫినిషింగ్ అయితే ఉంది. కింద మనకి ఛార్జర్ కేబుల్ పిన్స్ అయితే ఇచ్చారు. సో ఇట్లా ఓపెన్ చేయగానే మనకైతే లోపల లైట్ సిగ్మెంట్ అయితే ఓపెన్ అయ్యి ఇలా ఉంది. సో చాలా ఓపెన్ చేసాం కానీ ఓపెన్ చేయగానే మనకి ఇట్లా లైట్ అయితే బ్లింక్ అవుతుంది. సో ఫినిషింగ్ మాత్రం చాలా నీట్గా ఇచ్చాడండి, ఫినిషింగ్ చాలా బాగుంది 2 డిఫరెంట్ సైడ్లో. సో మనకి బర్డ్స్ చూస్తే ఇలా అయితే ఉన్నాయండి. బర్డ్స్ కూడా చూడటానికి చాలా ఫినిషింగ్ మాత్రం చాలా నీట్గా ఇచ్చాడండి, ఏ మాటకి చెప్పుకున్నా కూడా చాలా బాగున్నాయి ఫినిషింగ్. సో మనమైతే ఓపెన్ చేసి చూసినాం కదండి, దీని యొక్క పెర్ఫార్మెన్స్ అనేది మీకు 1 బై నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. సో మనకి డిజైన్ చూసుకున్నట్టయితే మ్యాట్ ఫినిషింగ్లో అయితే మనకి ఇది ఇచ్చాడండి. ఇది వాటర్ రెసిస్టెన్సీ IP55 వాటర్ రెసిస్టెంట్ డస్ట్ అండ్ రెసిస్టెన్స్ మాత్రం ఇచ్చాడు. చాలా కంఫర్టబుల్ ఫిట్ అయితే ఉంది, లాంగ్ టైంకి అయితే చాలా బాగుంటుంది. అంటే ఎగ్జాంపుల్ ట్రావెల్, జిమ్, ఆఫీస్ యూస్కి అయితే చాలా బాగుంటుంది చెప్పొచ్చు. మనం ఎట్లా యూజ్ చేసినా కూడా మనకి ఇది కంఫర్టబుల్గా చెప్పొచ్చు. దాని తర్వాత సౌండ్ క్వాలిటీలో చూసినట్టయితే ANC నేను టెస్ట్ చేసి చూశానండి. ఇది 12.4 mm డ్రైవర్స్ ఉండటం వల్ల డీప్ బాస్ అండ్ క్లియర్ వోకల్స్ 49 dB యాక్టివేట్ చేసినప్పుడు నాయిస్ క్యాన్సిల్ యాక్టివేట్ చేస్తే మనకి నాయిస్ మాత్రం చాలా రెడ్యూస్ అవుతుందండి. సో బస్ అండ్ ట్రాఫిక్, ఫ్యాన్ సౌండ్ ఆల్మోస్ట్ నాయిస్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది. మ్యూజిక్ చాలా క్లారిటీగా మాత్రం ఉంది, చాలా ఇంప్రెసివ్గా మాత్రం ఉంది. సో నేను టెస్ట్ చూశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పినప్పుడు మనకి జిమ్కి వెళ్ళే వాళ్ళకి కానీ ట్రావెల్ చేసే వాళ్ళని ఆఫీస్ వాళ్ళకి చాలా బాగుంటుంది అని చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది, ప్లస్ మనకి నాయిస్ క్యాన్సిలేషన్ మాత్రం చాలా ఉంటుంది కాబట్టి 49 dB ఇచ్చారు కాబట్టి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఆఫీస్లో మాట్లాడినప్పుడు కానీ జిమ్ సౌండ్లో మనం రావడం కానీ వాటికి అయితే నాయిస్ క్యాన్సిల్ ఉంటుంది కాబట్టి నేను బెస్ట్ ప్రిఫర్ చేశానండి దీనికి. సో మనకి కాల్ క్లారిటీకి వచ్చేసరికి చూసేసరికి బ్యాక్గ్రౌండ్ నాయిస్ క్యాన్సిలేషన్ చాలా డీసెంట్గా ఉంటుందండి. ఫ్యాన్ సౌండ్ అనేది తీసుకొని ఫ్యాన్ సౌండ్లో అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ ఫ్యాన్ కానీ మన సీలింగ్ ఫ్యాన్ కానీ సౌండ్ అయితే వస్తుంది. ఆ సౌండ్ కూడా మనకి ఇది రెడ్యూస్ చేసేసి మంచి సౌండ్ అయితే మనకి అయితే ఇస్తుంది. దాని తర్వాత బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఏంటంటే దీనికి 44 hours టోటల్ ప్లేబ్యాక్ అయితే ఇచ్చాడండి. మనం 10 minutes ఛార్జ్ చేసేసామనుకోండి, మనకి 44 hours ప్లేబ్యాక్ వస్తుంది. తర్వాత మనము ఒకవేళ దీనికి ANC ఎక్కువ మనం యూజ్ చేసినప్పుడు కొంచెం బ్యాటరీ మీద బరువు పడుతుంది కాబట్టి మనకి బ్యాటరీ బ్యాకప్ అనేది తక్కువ వస్తుంది. అది మాత్రం 11 hours అని మనం చెప్పుకోవచ్చు. దాని తర్వాత గుడ్ బాస్ అయితే చాలా బాగుందండి. బాస్ ఇష్టపడే ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. వైర్లెస్ ఛార్జింగ్ అయితే లేదండి, ఈ బడ్జెట్లో వైర్లెస్ ఛార్జింగ్ రావడం అనేది మనం చెప్పలేము. దాని తర్వాత కేస్ అయితే కొంచెం స్లైట్గా బల్కీగా ఉంది, అంటే మిగతా చూసుకుంటే ఇదైతే చాలా తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. సో ఈ మొత్తం ఫైనల్గా చూసేసరికి ఓవరాల్గా 3 నుంచి 4,000 బడ్జెట్లో వాళ్ళకి బెస్ట్ ఇయర్ బడ్స్ కావాలనుకుంటే OnePlus Bud 3 మాత్రం స్ట్రాంగ్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సౌండ్, బ్యాటరీ అండ్ ANC కాంబినేషన్లో చాలా సాలిడ్గా ఉంది. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్రొడక్ట్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. ఈ ఇయర్ బడ్స్ కొనాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానండి. అప్పుడప్పుడు ఆఫర్తో స్టార్ట్ అవుతుంది. ఇది నేనైతే 5,000 రూపీస్ MRPలో ఉంటే నేను 4,500కే కొనుక్కున్నాను. ఆ రోజు చేసిన నాకు 500 రూపీస్ ఆఫర్ అయితే వచ్చింది. మొన్న నేను రీసెంట్గా చూసినప్పుడు ఆఫర్ పెట్టాడు 1 day, అంటే మనకి 8 PM డీల్స్ పెట్టినప్పుడు అయితే 3,990 ఇచ్చాను. ఒక 500 రూపీస్ నేనైతే ఎక్కువ పెట్టుకున్నాను. బెస్ట్ ప్రైస్ లింక్ డిస్క్రిప్షన్ కావాలంటే మాకు టెలిగ్రామ్ ఛానల్ ఉంది, బిగ్ సేవింగ్ డీల్స్. నేను ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెట్టాను. మీరు దాని నుంచి కొనుక్కుంటే నాకు వీడియో కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఎప్పుడైతే ఆఫర్స్ ఉంటాయో నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను. మన టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పటికి మీకు మంచి డీల్స్, అంటే ఇందాక నేను చెప్పాను కదా, ఇది 4,500లో కొనుక్కున్న తర్వాత
తెల్లవారి నేనంటే ఒక 6 PM డీల్స్ అని 8 PM డీల్స్ అని వస్తాయండి అమెజాన్లో. అలా డీల్లో సడన్గా 500 రూపీస్ తగ్గించాడు. సో దీని యొక్క బై లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. ఆ లింక్ క్లిక్ చేసేసి మీరు కొనుక్కుంటే నాకు కొంచెం వీడియోకి హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హజరత్ టెక్ గురు ఛానల్. మరిన్ని వీడియోస్ కావాలనుకున్న వాళ్ళకి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం బెనిఫిట్ ఏంటంటే మీకు నోటిఫికేషన్ రూపంలో ఎమ్మట వస్తుంది. అయితే కొత్త వీడియో పెట్టిన ఆ వీడియో చూడడానికి అయితే మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హజరత్ టెక్ గురు ఛానల్.